ముందుగా చరిత్ర టైం లైన్ గురించి మాట్లాడిన తర్వాత మనం ఆయా విభాగాల్లోనికి విస్తృతమైనటువంటి చర్చ కోసం వెళదాము అనేటువంటి ఆలోచనలో ఉన్నాను. నేను కూడా ఇది ఒక కంప్లీట్ కోర్స్ లాగా టీచ్ చేయడం అనేటువంటిది నాకు ఫస్ట్ టైం. అందుకోసమని ఉన్నటువంటి 22 అవర్స్లో ముఖ్యమైనటువంటి విషయాల్ని సమగ్రంగా మీ పరిశీలనలోకి తేవడం అన్నది అవసరం. కాబట్టి నేను ఏవేవి బాగా ఉపయోగపడతాయి, ఏమి ఉపయోగపడవు అనేటువంటివి నేను కేటగరైజ్ చేసుకుంటూ కొన్నిటిని తీసేసుకుంటున్నాను, కొన్నిటిని కొత్తగా కలుపుకోవడం జరుగుతూ ఉంది. లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ విధమైనటువంటి ఆలోచన నాలో కొనసాగుతూనే ఉంది. సార్ ఎవరో మాట్లాడుతున్నారండి, ఏదైనా ఆన్సర్ చెప్పాల్సిన విషయం ఉందా? ఓకే, నేను లాస్ట్ టైము ఓల్డ్ టెస్టిమెంట్ టైం లైన్ మాట్లాడిన తర్వాత చివరిలో మిగిల్చిన విషయం ఏది అని అంటే సైలెన్స్ అనేటువంటిది నెలకొంది అన్న విషయం దగ్గర ఆపాను. అంటే రెండు నిబంధనలకి మధ్య ఉన్నటువంటి కాలం ఒక గొప్ప నిశ్శబ్ద యుగం అన్నమాట అది సంఘ చరిత్రకి. సో ఈ సైలెన్స్ దగ్గర మనం మొదలు పెడతాము, దానిలో నుండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాము, అక్కడి నుండి సంఘాన్ని చూస్తాము. సంఘం చూసిన తర్వాత మనకి ఎదురుగా ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి, దాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. మరలా రెండు నిబంధనల మధ్య కాలంలో ఉన్నటువంటి నిశ్శబ్దం, ఆ తర్వాత ప్రభు తానే మనల్ని యేసుక్రీస్తుగా దర్శించడం, తద్వారా ఏర్పడినటువంటి సంఘం ప్రస్తుతం ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ, ఆశ, వీటి గురించి మనం మాట్లాడదాం. ఈ 4 అంశాలని చేయాల్సి వచ్చినప్పుడు రకరకాల విషయాలు. ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని అనుకున్నాం. నిబంధనల మధ్యకాలం 400 సంవత్సరాలు, 420 సంవత్సరాలు. ఈ కాలంలో జరిగినటువంటి ఆయా సంఘటనల గురించి మనం మాట్లాడుకోవాలి. మనకుండేటువంటి గొప్ప నాలెడ్జ్ ఏంటి అని అంటే, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంది? మీకు కంటదా వచ్చేసినటువంటి వాక్యం అది. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా, దాన్ని ఇంకొక మాట ఏమంటాడంటే నానా భాగములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడే దేవుడిన. మౌనంగా ఉండటం ఏంటి అసలు? మాట్లాడే దేవుడు మౌనం దాల్చాడేంటి? ఆ మాట్లాడడం కూడా ఏదో ఒకే ఒక పద్ధతిలో, పడికట్టు విధానంలో వరుసగా మాట్లాడడం కాదు, భాగాలుగా మాట్లాడాడంట, రకరకాలుగా మాట్లాడాడంట, నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, మనుషుల్ని పంపించాడు, చివరికి ఆయనే వచ్చేసాడు. కానీ ఆయన వచ్చే ముందు 400 సంవత్సరాల కాలం ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు? మౌనంగా ఉన్నటువంటి అర్థం ఏంటి? న్యూ రెవల్యూషన్ అనేటువంటిది లేకపోవడానికి ఏంటబ్బా, ఏమైంది అసలు? నేను ఎవరో ఒక ఫ్రెండ్ని అడిగాను అన్నమాట, దేవుని మౌనం గురించి ఆలోచన ఏంటి అని చెప్పి అడిగితే ఒక ఇద్దరిని అడిగాను. ఇద్దరిలో ఒకతను క్విక్గా రెస్పాండ్ అయ్యాడు. తను ఏమంటాడు అని అంటే, ఒక పాట పెట్టాడు. ఆ పాటలో కవి ఏమి రాశాడనంటే, మౌనం ద్వారా దేవుడిచ్చే జవాబులు అర్థం చేసుకోవడం నేర్పించు అని పాడుతున్నాడు ఆయన. ఇదేదో వెరైటీగా ఉంది అనుకున్నాను నేను. బట్ స్టిల్ మనకి అర్థం కావాల్సింది గాడ్స్ సైలెన్స్,
దేవుని మౌనం మనకి భయం పుట్టాలి, ఇబ్బందిని కలిగించాలి. మీకు తెలుసో తెలీదో, నిశ్శబ్దం కానీ మౌనం కానీ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. నేను అలాంటి వాతావరణంలో పెరిగాను, అలాగే ప్రవర్తించేవాడిని. నేను నా యాంగర్ని, నా డిస్ప్లెజర్ని మౌనంతో వ్యక్తం చేసేవాడిని. నేను అమ్మో ఎంత ఘోరమైనటువంటి కాలం ఉండేవాడినో నాకు తెలియదు. దేవుడు మౌనంగా ఉండడాన్ని మనం తట్టుకోగలమా? తన ప్రజల్ని ప్రేమించినటువంటి దేవుడు, వాళ్ళ దురవస్థ చూసి కిందకి దిగుచ్చినటువంటి దేవుడు, తన ప్రజల కోసం అని చెప్పి సిరీస్ ఆఫ్ ప్రాఫిట్స్ని, ప్రవక్తల ద్వారా ప్రవక్తల్ని పంపించినటువంటి దేవుడు, ఆయనేంటబ్బా మాట్లాడకుండా మౌనంగా ఉండడం? మనకి కొంచెం బాధ అనిపించాలి, అన్నమాట. సత్యనారాయణ గారు గాడ్ ఈజ్ సైలెంట్ బట్ హీస్ వర్కింగ్ అని చెప్పారు. వెరీ గుడ్. ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ని, నిబంధనల మధ్యకాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకి ఏమి తెలియడానికి అవకాశం ఉంది అని అంటే, నాకు ఈ మాట చాలా ఇష్టమైనటువంటి మాట. ఆర్గనైజ్ చేయటం కాదు నేను మాట్లాడేది, ఆర్కెస్ట్రేట్ చేయటం అన్నమాట. ఒక ఖచ్చితమైనటువంటి విధానం వైపుకి పరిస్థితులన్నింటినీ కూడా జాగ్రత్తగా నడిపించటం, ఆర్కెస్ట్రేట్ చేయటం. దేవుడు ఆర్కెస్ట్రేట్ చేస్తాడు. ఈ మధ్యలో వంగూరి గారు ఒక చిన్న కాంపోజిషన్ అన్నమాట, టెక్స్ట్ పంపించారు. ఆయన దేనికోసం రాస్తున్నట్టున్నారు. దేవుడు మౌనం దాల్చాడు. ఎందుకు అనంటే దేవునికి కోపం వచ్చింది అని అన్నాడు అనమాట. ఆయన కొంతకాలం పోయిన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని సంధించడానికి వచ్చిన తర్వాత, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఏర్పడిన తర్వాత కొంతమందికి దేవుని నుండి మౌనమే ఎదురవుతుంది. అది దేవుని యొక్క ఆగ్రహం అని అంటున్నాడు అనమాట. ఆయన నాకు భయంగా అనిపించింది. అమ్మో, మాట్లాడాల్సిన దేవుడు మాట్లాడకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. పిచ్చెక్కిపోము, గందరగోళం అయిపోము. కానీ దేవుడు మాట్లాడతాడు, విడిచిపెట్టేసాడు, మాట్లాడతాడు. దేవుడు యాక్టివ్గా ఉంటాడు, ప్యాసివ్ కాదు. ఎట్ ద సేమ్ టైం గాడ్ కీప్స్ టాకింగ్, మాట్లాడతాడు దేవుడు. మనకి అర్థం కావలసినటువంటి కొన్ని విషయాల్ని నేను ప్రస్తావిస్తాను. ఈ సైలెన్స్ ఏర్పడబోయే ముందు బలమైనటువంటి 2 సామ్రాజ్యాలు ఏర్పడినాయి, గతించిపోయినాయి. అసిరియన్ సివిలైజేషన్, అషూరు నాగరికత, చాలా బలమైనటువంటి నాగరికత అన్నమాట. వాళ్ళు చాలా కాలం పాటు ఇస్రాయేల్ ఏమి చేయలేకపోయారు. కానీ ఇస్రాయేల్ 2 ముక్కలుగా విడిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా నార్దర్న్ ఎంపైర్, సదర్న్ ఎంపైర్, లేదా నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్, ఉత్తర దిక్కున్నటువంటి ఇస్రాయేల్ రాజ్యం, దక్షిణ దిక్కున్నటువంటి యోధా రాజ్యం 2 కూడా పతనం అయిపోయినాయి, ముక్కలుగా కొట్టేసేశారు. వాళ్ళు ఖాళీ చేసి పడేశారు. అషూరు రాజులు తర్వాత వచ్చినటువంటి బబులోన్ రాజులు, 2 సివిలైజేషన్స్, 2 ఎంపైర్స్ గతించి అలా వెళ్ళిపోయినాయి. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి పర్షియన్ ఎంపైర్ అన్నమాట, పారసీక రాజులు వచ్చారు. నేను అంతకుముందు కూడా చెప్పాను, కోరెషు చక్రవర్తి రావడమే మీరు వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళండి, మళ్ళీ మీ మతానుసారాలని మీరు పాటించండి, ఆచారాలని పాటించండి, సంప్రదాయాలని పాటించండి, మీ పూజని ఆరాధనని మళ్ళీ మొదలు పెట్టుకోండి అని చెప్పి పంపించాడు ఆయన. దానికి కొంతమంది చరిత్రకారులు ఏమంటారు అనంటే, కోరెషు ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటి అనంటే, అక్కడ ఉన్నటువంటి దానియేలు కోరెషుకి వాక్యం అర్థమయ్యేలా లేఖనాల్ని చూపించాడు అని అంటారు అన్నమాట. యెషయా గ్రంథాన్ని ఆ చుట్టలో నుండి మంద కాపరి అనేటువంటి పిలిచినటువంటి పిలుపు, ఒక చక్రవర్తి రాబోతున్నాడు,
అని చెప్పి బహుశా చక్రవర్తివి నువ్వేనేమో అని సైరస్ తోటి డానియల్ చెప్పాడేమో. డానియల్ ఆ విధంగా సైరస్ని ప్రిపేర్ చేశాడేమో. అందుకే సైరస్ వచ్చి రావడంతో మీరు వెళ్ళండి అని చెప్పి తన మొదటి సంవత్సరంలోనే ఒక పరిపాలన డిగ్రీని ఆయన ఇచ్చాడు అని అంటారన్నమాట. దేని గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను అని అంటే, గాడ్స్ ఆర్కెస్ట్రేషన్. దేవుడు పరిస్థితులన్నింటికి పైన తానే అధినాయకుడు, తానే సార్వభౌముడు, తన చిత్తానుసారంగానే సమస్తం జరుగుతుంది. దాని గురించి మాట్లాడుతున్నాను నేను, అన్నమాట. ఈ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్లో పర్షియన్స్ తర్వాత ఒకతను వచ్చాడనమాట. ఎవరతను అంటే అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చాడనమాట. అసలు అతను చేయనటువంటి విన్యాసం లేదు. ఇదిగో భారతదేశపు హద్దుల వరకు వచ్చి జయించి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలని, ప్రొఫెసర్స్ని అందరినీ పట్టుకుపోయాడంట. తీరా చేసి ఎంతకాలం ఉన్నాడు అంటే 33 సంవత్సరాల కాలమే. కానీ ఈ 33 సంవత్సరాల కాలంలోనే ఎంపైర్స్ అన్నింటినీ కూలద్రోసి ఒక గ్రీక్ ఎంపైర్ని అతను నిర్మించడానికి తలపెట్టాడు. అతని కోరిక ఏంటి అని అంటే, గ్రీక్ లాంగ్వేజ్ తోటి, గ్రీక్ కల్చర్ తోటి ప్రపంచం ఏకం కావాలి అన్నది ఆయన సంకల్పం అన్నమాట. అదొక్కటే ఆయన కోరిక. గ్రీక్ లాంగ్వేజ్ కానీ, గ్రీక్ థాట్ కానీ, గ్రీక్ కల్చర్ కానీ ప్రపంచాన్ని ఆక్రమించాలి. మీరు గమనించాలి, వీళ్ళు చేసే విన్యాసాలన్నీ కూడా దేని వైపుకి దారి తీస్తున్నాయి అని చెప్పి. అంటే భాష అనేటువంటిది ప్రభావితం చూపించటం అనేది మొదలైపోయింది. కొన్ని విషయాల్ని నేను సపరేట్గా మాట్లాడదాం అనుకున్నాను, కానీ కలిపేస్తాను. అషూరు పరిపాలన జరిగినంత కాలంలోనూ కూడా వాళ్ళు అకాడియన్ భాషని వాడుకున్నారు. అదే రాజ్య భాష. దాన్ని వాళ్ళు అధికారిక భాష కింద వాడుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా అరామియన్లు అనే జాతి వాళ్ళు మాట్లాడేటువంటి ఒక భాష ప్రజల్లో నెమ్మదిగా పాపులర్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ అషూర్ రాజులు కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి బబులోను వ్యాపారులు కానీ, వీళ్ళు ఏం చేశారు అనంటే, ఈ అరామియా అనేటువంటి భాషని అంగీకరించడం మొదలుపెట్టారు. రోజువారీ కార్యకలాపాల్లో అంగీకరించడం మొదలు పెట్టేటప్పటికి ఏమైంది అనంటే, ఈ యూఫ్రటీస్, టైగ్రిస్ నదీ ప్రాంతాలంతటా కూడా విస్తరించి ఉన్నటువంటి యూదులు కూడా ఈ అరామిక్ అనేటువంటి భాషకి లోనయ్యారు. నెమ్మదిగా హెబ్రీ భాష యొక్క ప్రభావం తగ్గుతూ వచ్చి ఈ అరామిక్ భాష అనేటువంటిది వీళ్ళకి సామాన్య ప్రజలు వాడేటువంటి భాషగా తయారైపోయింది. సో సామాన్య ప్రజలేమో అరామాయిక్ వాడారు. మతపరంగాను, పాలనాపరంగాను, తర్వాత డబ్బులున్నటువంటి యూదులు వీళ్ళు ఏం చేశారంటే హెబ్రీ భాషను వాడారు. సో బైలింగ్యువల్ కల్చర్ అనేటువంటిది వీళ్ళల్లో మొదలయ్యి నడుస్తూ ఉందన్నమాట. మీరు అరమాయిక్ అనేటువంటిది రాగానే మనకి గుర్తుండాల్సింది ఏంటంటే, బైబిల్లో 2 పుస్తకాలు, దానియేలు గ్రంథము, ఎజ్రా గ్రంథం కూడా అరమాయిక్ భాషలోనే వ్రాయబడినాయి. జెరూసలేం టాల్మడ్ అంటే ఏంటంటే తోరా మీద వాళ్ళు రాసినటువంటి వ్యాఖ్యానాలు అన్నమాట. ఇటువంటివన్నీ కూడా అరమాయిక్లోనే రాశారు అని అంటారు. ఇది ఎందుకోసం మనం గమనించుకోవాలి అని అంటే, క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి హెబ్రీ భాష ఏమో ఉన్నత వర్గాల వాళ్ళు వాడారు, సామాన్య ప్రజలందరూ కూడా అరమాయిక్ వాడారు. అందుకనే అపొస్తలుల కార్యాల్లో బయట నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అతను అరమాయిక్ మాట్లాడడం మొదలు పెట్టేటప్పటికి అందరూనంట నిమ్మళమైపోయారంట. అంటే సామాన్య ప్రజలు మాట్లాడే భాషను మాట్లాడాడు ఆయన. మనకిది గమనించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటను నేను చాలాసార్లు వాడతాను. ఆర్కెస్ట్రేషన్, దేవుడు అన్ని పరిస్థితుల్ని అనుకూలింప చేయడం అన్నమాట. సరే, బాగుంది. ఈ గ్రీకులు వచ్చారు. ఆ గ్రీకులు వచ్చిన తర్వాత గ్రీకులు ఉన్నటువంటి సామ్రాజ్యం అంతటిని ముక్కలు కొట్టుకొని ఆయన
అలెగ్జాండర్ చనిపోయే నాటికి తనకున్నటువంటి జనరల్స్ని ఆయా ప్రదేశాలను విభజించి వాళ్ళందరూ పరిపాలన చేసుకోవడం మొదలుపెట్టారు. సో మళ్ళీ ఈజిప్ట్లో నెలకొన్నటువంటి గ్రీకులు పరిపాలన చేశారు కొంతకాలం. ఆ తర్వాత సిరియన్ ఆర్మీ వచ్చిందనమాట, సిరియన్ ఎంపైర్ వచ్చింది, సిరియా దేశం మళ్ళీ ప్రబలమైపోయింది అనమాట. ఈ కాలం అంతటిలోనూ కూడా ఏం జరుగుతా వచ్చింది అని అంటే, ఇస్రాయేలుకి కొంతవరకు స్వేచ్ఛనిచ్చారు, మతపరమైనటువంటి స్వేచ్ఛనిచ్చారు, కానీ వాళ్ళని అణిచి ఉంచడం కోసం మాత్రమే ట్రై చేశారు. సో ఈ సమయంలో టెంపుల్ని డెసిక్రేట్ చేయటం అనేటువంటిది జరిగింది. డెసిక్రేట్ చేయటం అంటే ఏంటంటే అపవిత్రం చేయటం జరిగింది. అపవిత్రం చేయటం ఎలా చేశారు? ఈ గ్రీకులు దేవాలయంలోనికి ప్రవేశించి మొత్తాన్ని కూడా అపవిత్రం చేసి అక్కడ ఉన్నటువంటి యూదులతోటి పందిని తినిపించి ఆ దేవాలయపు అంతర్భాగంలో గ్రీకులు పూజించేటువంటి జియస్ అనేటువంటి ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టారు, నెలకొల్పారు అన్నమాట. వాళ్ళు నెలకొల్పటమే కాకుండా వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఉన్నటువంటి సామాన్య ప్రజలందరినీ, యాజకులందరినీ కూడా ఖచ్చితంగా మీరు ఏమైనా సరే ఈ జియస్కి పూజ చేయాల్సిందే అని ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. యెరూషలేంకి పశ్చిమాన ఒక 15 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామం దగ్గరికి వెళ్ళాడనమాట ఒక సిరియన్ ఆఫీసర్. తనకున్నటువంటి కొంచెంపాటి జనంతో, సైన్యంతో వెళ్ళాడు. వెళ్ళి ఏమనుకున్నాడంటే, గ్రామ ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని వెంబడిస్తారు అని అనుకున్నాడు. అక్కడ మత్తతియాస్ అనేటువంటి ఒక కొంచెం వయసు మీరినటువంటి యాజకుడు ఉన్నాడు. ఆయనకి 5 కొడుకులు అన్నమాట. ఆయన పెద్దవాడు కాబట్టి అతన్ని పిలిచి, నువ్వు ఈ విగ్రహారాధన చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే లొంగిపోతాడు, లోబడిపోతాడు, ఆయన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా వెనకబడి వచ్చేస్తారు అని అనుకుంటే ఆయన నేను చేయనని చెప్పి అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగితే అక్కడే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక బలహీనుడైనటువంటి యాజకుడు, అంత గట్టి పట్టులేనటువంటి అతను తొందరపడి ఆ పూజలో పాల్గొనడానికి వచ్చి పూజ చేయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే మత్తతియాస్ ఆగ్రహం తట్టుకోలేక ముందుకెళ్ళి ఆ పూజ చేస్తున్న యాజకుడిని, అక్కడ ఉన్నటువంటి సిరియా ఆఫీసర్ని నరికిపడేశాడు అనమాట. అక్కడ ఎంతమంది సైన్యం ఉన్నారో మొత్తం కకావికలైపోయారు, వాళ్ళని కూడా నరికేశారో. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ మత్తతియాస్ ఏం చేశాడంటే, ఆ తర్వాత తనకున్నటువంటి 5 కుమారుల్ని తీసుకుని తన కుటుంబం అంతటితో కలిసి కొండల్లోకి పారిపోయాడు. కొండల్లోకి పారిపోతే అనుకోని విధంగా ఏం జరిగింది అనంటే, అక్కడ ఉన్నటువంటి యూదులు ఇదిగో ఈ గ్రీకుల పరిపాలనతో, సిరియన్ల పరిపాలనతో దేవాలయం అమంగళం అయిపోయింది, అపవిత్రమైపోయింది అని చెప్పి బాధపడిపోతున్నటువంటి యూదులందరూ కూడా ఈ జరిగిన సంఘటన విని కొండల్లోకి మత్తతియాస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఒక పెద్ద సమూహం తయారైపోయింది. సమూహం తయారైపోతే వీళ్ళందరూ కలిసి నెమ్మదిగా ఏం చేశారు అనంటే, ఈ మత్తతియాసు కొంచెం త్వరగానే, వయసు పెద్దవాడు కాబట్టి చనిపోయాడు. చనిపోయే ముందు ఏం చెప్పాడంటే, తన 3వ కుమారుడైనటువంటి జూడాస్ అనమాట, అతన్ని మీరు నాయకుడిగా తీసుకోండి అని చెప్పాడు. ఎందుకోసం అంటే, ఈ జూడాస్కి అప్పటికే ఒక పేరుంది, మక్కబీ అనే పేరు అనమాట. మక్కబీ అంటే ఏంటంటే సుత్తి అని అర్థం అనమాట. నలగొట్టి పడేసేవాడేమో, మరి నిజంగా మనకు తెలియదు. ఈ మక్కబీని మీరు నాయకుడిగా తీసుకోమంటే ఇంకేముంది, ఈ మక్కబీ కింద వీళ్ళు సైన్యం అయిపోయారు. అతను ఉండకుండా ఏం చేశాడంటే, దొరికిన ప్రతి చోట ఈ ఆర్మీని, సైన్యాన్ని నాశనం చేసుకుంటా యెరూషలేం మీదకి వచ్చేసాడు. యెరూషలేం మీదకి వచ్చి యెరూషలేం ఆక్రమించేసాడు. ఆక్రమించి దేవాలయంలోని ప్రవేశించి దేవాలయంలో ఉన్నటువంటి అపవిత్రపరిచేటువంటి ప్రతి వస్తువుని తీసి బయటపడేసి తగలబెట్టేసారు. ఆ జియస్ విగ్రహాన్ని పొడి కింద కొట్టిపడేసారు. మళ్ళీ బళ్ళు మొదలైనవి అనమాట. మక్కబీస్ యుగం స్టార్ట్ అయింది ఈ విధంగా. చాలా గొప్ప యుగంగా చెప్పుకోవాలి దీన్ని.
ఎందుకోసమనంటే దేవుడేమో మౌనంగా ఉన్నాడు, వాళ్ళకేమో సొలొమోను వైభవం లేకుండా పోయింది. దావీదు పేరిట వచ్చినటువంటి సామ్రాజ్యం కనపడడం లేదు. దావీదు పేరట రాబోతున్నటువంటి వాడు ఎక్కడ అనేటువంటిది వాళ్ళకి ఇంకా అర్థం కావటం లేదు. ఎటువైపు నుండి కూడా ఎవరితోటి దేవుడు నాకు తెలియచేసింది ఏంటంటే యెహోవా సెలవిచ్చినదేమనగా ఎవరు మాట్లాడటం లేదు. అందుకోసమని చెప్పి ఎలా అలాంటి టైంలో అన్ని రకాల సామ్రాజ్యాలు వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటే, వీళ్ళని తొక్కేయడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు విదిల్చుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అలాంటి వాటిల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం ఏంటి అనంటే మక్కబీయులు అనమాట. ఈ జూడా మక్కబీని ఫాలో అయినటువంటి వాళ్ళందరూ, ఆయన అనుచరులందరినీ కూడా మక్కబీయులు అని అన్నారు అనమాట. మక్కబీయుల చరిత్ర రాసుకుంటానికి అది కారణం. సో వీళ్ళు లోపలికి వచ్చారు, దేవాలయం అంతటిని ప్రతిష్ఠ చేయటం కోసం అని చెప్పి ఒక వారం పాటు అద్భుతమైనటువంటి పండుగ చేశారు. సో 3 సంవత్సరాల పాటు అపవిత్రంగా ఉన్నటువంటి గుడిని, దేవాలయాన్ని వీళ్ళు పవిత్రపరిచి దీపాల పండుగ అని అన్నారనమాట. దాన్ని ప్రతిష్ఠిత పండుగ అని అన్నారనమాట. ప్రతిష్ఠిత పండుగ ఒక పండుగ, గొప్ప పండుగలాగా తయారైంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ పండుగలో పాల్గొన్నాడు అని చెప్పి, అంటే అది హనుక్కా ఫెస్టివల్ అనమాట. ఈ హనుక్కా ఫెస్టివల్ అనేటువంటిది చాలా వాళ్ళ విజయ చరిత్రలో గొప్ప ఘట్టం కాబట్టి దాన్ని వాళ్ళ నేషనల్ ప్రైడ్గా తీసుకొని, జాతి అభిమానంగా, గర్వంగా తీసుకొని వాళ్ళు చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ అనేటువంటి దానిలో ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు అనేటువంటిది అనమాట. ఎందుకోసం అంటే ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ ద జూయిష్ కల్చర్, వాళ్ళ రిలీజియస్ కల్చర్లో భాగం అయిపోయింది అనమాట. అయితే దీని అంతట్లోనూ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రీకుల యొక్క ప్రభావం అనేటువంటిది యూదుల మీద విపరీతంగా పనిచేసింది. గ్రీకులు ఎలాంటి వాళ్ళు ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటారన్నమాట. వాళ్ళు ఎంతసేపు కొత్త విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు లాజిక్ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ ప్రభావం పనిచేయటం మొదలుపెట్టింది. గ్రీకులు ఇంకా ఎవరు అనంటే బహుదేవత ఆరాధన చేసేవాళ్ళు, రకరకాల దేవతల్ని ఆరాధించేవాళ్ళు. మీకు తెలుసు, అపొస్తలుల కార్యాల్లో మనకు కనబడుతుంది అన్నమాట. ఏథెన్స్ పట్టణంలో తెలియబడని దేవునికి అంత ఎక్స్టెంట్కి వెళ్ళేటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి ఎలాగోలా జరగాలి అంతే, ఆ దేవుడు ఎవరన్నది వాళ్ళకి తెలియదు. మీరు పరిచయం చేస్తే కనుక చేసుకోండి, వింటాం మేము అని అంటారు. ఆ కల్చర్ ఏమైంది అనంటే యూదుల యొక్క మత నిష్టని, మతావేశాన్ని కలుషితం చేసింది. ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయారు. మీరు గమనించుకోవాలి, ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి వారసులుగా ఉండవలసినటువంటి వాళ్ళు అరణ్య మార్గం అంతటిలోనూ ఐగుప్తు వాళ్ళని వెంటాడింది అనంటే కారణం ఏంటి అనంటే ఐగుప్తు ప్రభావం వాళ్ళ మీద అంతగా చూపించింది. వారు తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. మీరు గమనించినట్లయితే సేమ్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ హియర్. ఏ విధంగా అనంటే యూదుల మీద గ్రీకుల ప్రభావం విపరీతంగా పడిందనమాట. విపరీతంగా అంటే విపరీతంగా పడింది. ఈ మక్కబీయులు మొదట అతను చనిపోయాడు. అంటే ఇతని సలహా వినకుండా వాళ్ళు వేరే రాజ్యం యొక్క ప్రతిపాదనకు ఒప్పుకుని లొంగిపోయేటప్పటికీ ఒంటరివాడైపోయాడు ఈయన. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు జోనతన్ వచ్చాడు. జోనతన్ వచ్చిన తర్వాత సైమన్ వచ్చాడు. ఒకరి వెంబడి ఒకరు అన్నమాట. అయితే సైమన్ వచ్చే కాలానికి ఏం జరిగింది అనంటే సైమన్ తనని తాను ప్రధాన యాజకుడిగా ప్రకటించుకున్నాడు అనమాట. ప్రధాన యాజకుడిగా ప్రకటించుకోవటం అంటే అర్థం ఏంటి అనంటే ప్రధాన యాజకుడి నిజానికి ఎవరి ద్వారా రావాలి? అహరోను వంశంలో నుండి రావాలి. వీళ్ళు అహరోను వంశానికి చెందిన వాళ్ళంటే కాదు. వీళ్ళు ఒక పక్కన ప్రధాన యాజకత్వాన్ని నెరపుతూనే ఇంకొక పక్కన నేనే రాజుని అని చెప్పి ఈయన ప్రకటించుకున్నాడు. సైమన్ మక్కబీయుల్లో జరిగినటువంటిది అనమాట ఇది. సో హాష్మోను కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళని ఏమన్నారంటే హాస్మోనియన్స్ అని అన్నారు.
హష్మోను వంశం అన్నమాట. సో వాళ్ళే ప్రధాన యాజకులు, అంటే రిలీజియస్ అథారిటీ వాళ్ళలోనే ఉంది. వాళ్ళే రాజు అని చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళలోనే పొలిటికల్ అథారిటీ ఉంది. దీని అంతటినీ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక రకమైనటువంటి సంధిలోనికి ప్రవేశించారు. ఎవరితో? వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి సిరియన్లతో, గ్రీకులతో, రోమన్స్ తోటి వీళ్ళు ఒకటవడానికని ప్రయత్నించారు. సో ఇలా వచ్చినటువంటి వాళ్ళల్లోనే జాన్ అనేటువంటి ఆయనకి చిట్ట చివరి వాడు అనమాట. ఈయన మనవరాల్ని హేరోద్ చేసుకున్నాడు. హేరోద్ ఎవరు అని అంటే వాళ్ళ నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్. ఆ ఆర్మీ ఆఫీసర్ కొడుకు కాబట్టి ఆయన అఫీషియల్స్తో ఉన్నటువంటి అనుభవంతోనో లేకపోతే సంబంధంతోనో హేరోదుని వాళ్ళకి పరిచయం చేశాడు. హేరోదు కొంచెం పొలిటికల్ యాక్యుమెన్ ఉన్నటువంటి వాడు. నెమ్మదిగా ప్రాపకం సంపాదించాడు, పెద్దోడైపోయాడు. చిట్ట చివరికి రోమన్ సెనెట్ తనని నువ్వు యోదయ ప్రాంతానికి రాజువి అని ప్రకటించే స్థితికి తనని తాను తెచ్చుకున్నాడు అనమాట. అయితే ఉత్తినే రాజకీయ పరిజ్ఞానంతో చేసిన పనులేమి కాదు, కుదిరినంత మందిని చంపించేసాడు. ఎవరిని చంపించాడు? ఎవరి మనవరాల్ని చేసుకున్నాడో ఆయన్ని చంపించాడు. చేసుకున్న భార్యను చంపించాడు. ఆ భార్యకు పుట్టిన 2 కుమారులను చంపించాడు. అంతేకాదు, ఆమెను చంపించాల్సిన కారణం ఏంటి అని అంటే వేరే విధంగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఆ వివాహం చేసుకుంటే ఈమె అడ్డంగా ఉంటుంది కాబట్టి ఈమెని లేపేశాడు అనమాట. అంత క్రూరుడు, కఠినుడు. కానీ ఏంటి అనంటే మహా చాతుర్యం కలిగిన వాడు కాబట్టి ఆయా ప్రదేశాల్లో రకరకాలుగా దుర్గాల్ని, పట్టణాలని కట్టించాడనమాట. కట్టించి ఆ పట్టణాలకి కైసరు పేరు పెట్టడం ఇలా చేశాడు. మొత్తానికి ఏమైనా సరే తన యొక్క ప్రాబల్యాన్ని, తన యొక్క ప్రదేశాన్ని పెంచుకున్నాడు. అది గొప్ప విషయం. అందువల్ల ఏమైంది అని అంటే యూదులు ఇతనికి ఆకర్షితులయ్యారు. ఇక్కడ వరకు వచ్చామన్నమాట మనం. సో ఈ హేరోదు ఏం చేశాడనంటే మక్కబీలో నుంచి వచ్చినటువంటి ఈ హాస్మోనియన్ డినాస్టీని, ఆ వంశాన్ని కొలద్రోసి కొత్తగా హెరోడియన్స్ అనేటువంటి ఒక డినాస్టీని, హెరోడ్ అనే డినాస్టీని, ఒక వంశాన్ని నిలబెట్టాడనమాట. సో యేసుక్రీస్తు ప్రభు కాలంలో పరిపాలన చేస్తున్నటువంటి వాడు ఎవరు అని అంటే హేరోదు చక్రవర్తి. తర్వాత వచ్చిన హేరోదులు కాదు, ఆయన వారసులుగా వచ్చిన హేరోదులు కాదు, హేరోదు చక్రవర్తి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 1 సంవత్సర కాలం బ్రతికుండి ఉంటాడు. ఆ తర్వాత చనిపోయాడు ఆయన. మీరు గమనించినట్లయితే మత్తయి సువార్తలో హేరోదు మరణించాడని తెలిసి ఐగుప్తు నుంచి యోసేపు మరలా తన కుమారుడిని తీసుకుని వచ్చాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది అనమాట. సో ఇదంతా ఏంటి అని అంటే మనకి దీని అంతట్లోనూ అర్థం కావాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అన్నమాట. ఈ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అంతటిలో కూడా ప్రభువు ఆయా రకాల విషయాల్ని తన ఆగమనం కోసం, తను స్థిరపరచబోయేటువంటి సంఘం కోసం అనుకూలింప చేస్తున్నాడు. నేను 740 ఓకే. నేను ముందు ఈ విషయాలు మాట్లాడిన తర్వాత ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్లో బిఫోర్ జీసస్ క్రైస్ట్ ఏర్పడినటువంటి కొన్ని గుంపుల గురించి మాట్లాడతాను. అప్పుడు మనకి మరికొన్ని విషయాలు స్పష్టం అవుతాయి. అయితే ముందు ఈ భాగాన్ని నవ్వగొట్టేస్తాను నేను. సో 400 సంవత్సరాల పాటు మౌనంగా ఉన్నటువంటి దేవుడు అకస్మాత్తుగా జకర్యా తోటి మాట్లాడాడు. నాకు దీనంతట్లోనూ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ప్రపంచ తాత్విక వాదాల్లో, ఫిలసాఫికల్ ఇజమ్స్లోనమాట, బిలీఫ్ సిస్టమ్స్లో ఒకటి ఏంటి అని అంటే డెయిజం అనమాట. అంటే దేవుడు ఉన్నాడు కానీ మనం అంటే ఆయనకి బోర్ కొట్టిందో లేకపోతే ఏంటో కానీ వదిలేశాడు, పట్టించుకోడు. హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూమన్ మ్యాటర్స్ అని ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. గొప్ప గొప్ప నాయకులు ఆ వాదాన్ని నమ్మారన్నమాట.
దేవుడు ఉన్నాడు కానీ మనల్ని పట్టించుకోడు అని చెప్పి బైబిల్ మనకి చూపించేటువంటి దేవుడు హీ ఈస్ దేర్ అండ్ హీ ఈస్ నాట్ సైలెంట్. ఆయన ఉన్నాడు, ఆయన మౌనంగా లేడు. తన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. అంటే ఇంకా తన గురించి చెప్పడానికి ఇక చుట్టూ ఉన్నటువంటి మనుషులో ప్రకృతితో చాలదు, సృష్టి చాలదు, ఇంకా అక్కర్లేదు అనుకున్నాడు అనమాట దేవుడు. అందుకని యేసుక్రీస్తుగా వచ్చేసేసాడు. ఆ రావడానికి ముందే ఏం చేశాడు? ఇదిగో ప్రభు మార్గం సరళం చేయండి అనేటువంటి కేక వేయడం కోసం అని చెప్పి ఒకతన్ని పంపించాడనమాట. దేవుడు మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. దేవుడు మౌనంగా ఉంటున్నాడనంటే ఏమై ఉండడానికి అవకాశం ఉంది? పట్టించుకోకుండా వదిలేశాడని చెప్పి అనుకోవాలా? విసుగొచ్చేసింది అనుకోవాలా? లేకపోతే కనుక వీళ్ళకి నేను అవసరం లేదని అనుకోవాలా? వీళ్ళకి నేను లేకపోయినా జరిగిపోతుందిలే అనుకోవాలనుకోవాలా? ఏంటి? ఏం లేదు, అలాగేం లేదు. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు జోక్యం చేసుకునే దేవుడు, దేవుడు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకునేటువంటి దేవుడు, అదుపులో ఉంచే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు సరిగ్గా ఆయన పరిచర్య చేసింది ఎంతకాలం? 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చర్చ్కి వెళ్తే ఒకసారి ఒక పెద్ద ఆయన అనమాట, హీ వాజ్ ఇన్ 70s, ఒక రిటైర్డ్ మ్యాన్, డాక్టర్ గారు అనమాట. ఆయన మాట్లాడుతున్నారు అనమాట. ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఆయన యేసుక్రీస్తు చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి చేసిన వస్తువులు, ఆయన చెయ్యి పెట్టకుండానే తయారు చేసిన వస్తువులు, ఆయన చేసిన వస్తువులు వాళ్ళ నాన్న చేసిన వస్తువుల కంటే ఏంటేంటేంటో చెప్తున్నాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యంగా, అబ్బా ఎక్కడ దొరుకుతాయి ఈ విషయాలు అనిపించింది నాకు. ఎక్కడ దొరుకుతాయి ఈ విషయాలు? బైబిల్లో ఉన్నాయా? 12 ఏళ్ల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి లోబడ్డాడని ఉంది. ఆ తర్వాత 18 సంవత్సరాల పాటు ఏం జరిగింది ఆయన జీవితంలో అనేటువంటిది ఎవరికీ తెలియదు. యోసేపు లేడు, మరణించాడనేటువంటి విషయం కూడా మనం ఉన్నటువంటి ఎవిడెన్స్ తోటి, సాక్ష్యంతో మనకి మనం అర్థం చేసుకునేటువంటి విషయమే తప్పించి ఆ 18 సంవత్సరాల కాలంలో ఏమి జరిగింది అనేటువంటిది బైబిల్లో ఎక్కడా రికార్డ్ చేయలేదు. హిడెన్ ఇయర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ హిడెన్ ఇయర్స్ కోసం అని చెప్పి ఏం చేస్తారు మన పండితులు? మన పండితులు అంటే ఎవరంటే భారతీయ పండితులు ఏం చేస్తారు అని అంటే, అదిగో ఆ కాలంలో ఆయన ఇండియా వచ్చి యోగా నేర్చుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాడు అని అంటారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ డిఫరెంట్ ఫిగర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని గురించి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కల్పించడం మనకు అర్థం కావాలి. ఇఫ్ ద బైబిల్ ఇస్ సైలెంట్, లెట్ us be silent. Let us not delve into issues which are not clear there. స్పష్టంగా లేని వాటిల్లోకి మనం ఏదో తొంగి చూడడానికి ప్రయత్నించి, వెతకడానికి ప్రయత్నించి, తవ్వటానికి ప్రయత్నించి ప్రయోజనం లేదు. నా వ్యక్తిగత జీవితానికి అవసరమైనటువంటి సువార్త ఎంతవరకు అక్కడ స్పష్టంగా కనబడాలో దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాసేసి ఉంచాడు. చాలు నాకు. ఆ హిడెన్ ఇయర్స్ గురించి నేను తాపత్రయపడాల్సినటువంటి అవసరం లేదు. బహుశా ఆయన ఏమి చేసి ఉంటాడో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? పనిలేనటువంటి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ఆ సమాధిలో చనిపోలేదు, స్పృహ తప్పిపోయాడు, పాక్కుంటా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మగ్దలేని మరియని తీసుకొని ఇదిగో ఎక్కడికో ఫ్రాన్స్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నాడు. అబ్బా, ఏం స్టోరీస్ క్రియేట్ చేస్తారు.
పుట్టించటానికి ప్రయత్నం చేసేటువంటి ఈ సమాజంలో మనం హడావిడి పడిపోయి మనం ఆర్గ్యుమెంట్స్ కోసం లేకపోతే గనక గెలవడం కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. The Bible is silent and the Bible is not ashamed of it. Let us not be. బైబిల్ ఆ విషయాల గురించి మౌనంగా ఉంది. మనం దాని గురించి హైరాణ పడాల్సిన అవసరం లేదు, తాపత్రయపడాల్సిన అవసరం లేదు. మనం కూడా ఆ విషయాల గురించి మౌనంగానే ఉందాం. మాట్లాడవలసినటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా మనం అటు ఇటు అయిపోవటానికి ఇదిగో ఇలాంటి విషయాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క జాగ్రఫీ, మరి ఆయన నడిచి తిరిగేసాడు. కింద ఉన్నటువంటి యెరూషలేంకి వచ్చాడు, పైన ఉన్నటువంటి కపెర్నహూంకి వెళ్ళాడు, నజరేత్కి వెళ్ళాడు, కానాకి వెళ్ళాడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. యోదయలో నుంచి సమరియా ద్వారా గలిలే ప్రాంతానికి వెళ్ళాడు, యొర్దాను దాటి వెళ్ళాడు, యొర్దాను దగ్గర నిలబడ్డాడు. అన్ని రకాలన్నమాట. ఆ జాగ్రఫీ మనకి ఆ పిక్చర్ మైండ్లో ఉండిపోవాలి. మీ బైబిల్లో ఉన్నటువంటి మ్యాప్ తీసుకోండి. మనం యాక్చువల్గా బుక్స్ డిస్కస్ చేసే టైంకి మనం ఆ మ్యాప్ని అర్థం చేసుకుని మ్యాప్ మన మైండ్లో నిలిచిండేలాగా చూసుకుందాం. ఆ జాగ్రఫీ మనకు అర్థం కావాలి. ఆ తర్వాత ఆ టైం అన్నమాట, ఎంతకాలం. 1000 సంవత్సరాల కాలమేమో మనకున్నటువంటి పాత నిబంధనని తయారు చేయడానికి పడితే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం కానీ, ఆయన సంఘ చరిత్ర కానీ, ఆయన సంఘానికి వ్రాయించినటువంటి లేఖలు కానీ, ఆయన రెండవ రాకడ నిమిత్తం మన కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యక్షత కానీ సంపూర్ణం కావడానికి 100 సంవత్సరాల కాలం అయిపోయింది. మీకు వరకుమారు గారు బిబ్లియాలజీలో క్యానన్ గురించి నేర్పిస్తూ ఉంటారు. ఆ క్యానన్లో కూడా మనకు అర్థం కావాల్సింది, హీబ్రూ క్యానన్ ఎంత పటిష్టమైందో క్రిస్టియన్ క్యానన్ కూడా అంతే పటిష్టమైందనమాట. బెసకకుండా ఏం చేశారంటే క్లోజ్ చేసేసారు, ఫిక్స్ అయిపోయింది. కొత్తగా ఎవడు యాడ్ చేసేటువంటిది ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభువు తనకి ఇవ్వబడినటువంటి ప్రదేశం, తనకి ఇవ్వబడినటువంటి కాలం పరిమితికి తనను తాను గురి చేసుకున్నాడు. మనకు అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఇది. యేసుక్రీస్తు ప్రభువు నేను ఒక్క నిమిషంలో ఈ లోకమంతా చుట్టిరాగలను అనుకోలేదు, హడావుడి పడలేదు. తనకి ఇవ్వబడినటువంటి ప్రదేశంలోనే ఉన్నాడు, తనకి ఇవ్వబడినటువంటి కాలాన్ని వాడుకున్నాడు, చేయవలసిన పని చేశాడు. దానిలో కూడా ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకడు తనను అప్పగించేస్తాడు, 11 మందే మిగులుతారు, ఆయనకి తెలుసు. 11 మంది మిగిలితే గనుక 11 మంది కకావికలైపోతారని కూడా ఆయనకి తెలుసు. కానీ 11 మంది మీద ఎంత శ్రద్ధ పెట్టాడో 12వ వాడైనటువంటి ఇస్కరియోతు యోధా మీద కూడా అదే శ్రద్ధ పెట్టి వాళ్ళని కొనసాగించాడు ఆయన. మనం యేసుక్రీస్తు ప్రభు గురించి అర్థం చేసుకోవడానికి ఆయన గాస్పెల్స్ చదివేటప్పుడు, ఆ గాస్పెల్స్లో నుంచి మనం మోడల్స్ తీసుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది. నాకేమనిపిస్తుంది అని అంటే, నా బతికేంటో యేసుక్రీస్తుకు తెలుసు కదా, స్టిల్ నన్ను ఎట్లా పిలిచాడు అనిపిస్తుంది అనమాట. స్టిల్ నన్ను ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు. ఆశ్చర్యం ఏమైనా కానీ ఎలా కుదురుతుంది అసలు అది? నేను ఎట్లాంటి వాడిని అని అంటే పేతురు అనమాట. పేతురు నాకు హీరో. ఎందుకు నాకు హీరోని తెలుసా? నేనే ఎంత తొందరో కత్తి తీసి నరికేద్దాం అనేటువంటి దుడుకుతనం అనమాట. నోటికి అడ్డు అదుపు ఉండదు. ఏంటి వీళ్ళు మాట మిదిలితే ఏదేదో మాట్లాడుతున్నారు అనే రకం. నేను దగ్గరగా కూర్చునుంటాను, విషయాలు నీకు బాగా అర్థమైనవి అనగానే ఉప్పొంగిపోతానన్నమాట. నేను చిట్ట చివరికి ఏం చేస్తానంటే, నేను పేతురు ఏ విధంగా బిట్రే చేశాడు, ప్రభువుని అప్పగించాడు, ద్రోహం చేశాడు. సో నేనేం చేశానంటే ఈ బిట్రేయల్ గురించి, ద్రోహం చేయడం గురించి ఒక మంచి మెసేజ్ తయారు చేసుకున్నాను. ఏంటి మెసేజ్? ఇస్కరియోతు యోధా బిట్రే చేశాడు, పేతురు బిట్రే చేశాడు, నేను కూడా బిట్రే చేశాను అని చెప్పి ఒక మంచి టైటిల్ పెట్టుకున్నాను. కమ్ లెట్ us బిట్రే అని పేరు పెట్టాను దానికి. రండి దేవుడికి ద్రోహం చేద్దామని చెప్పి. అలాంటి వాడిని అనమాట నేను. నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏంటి విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. ఎప్పటి సంగతి నేను మాట్లాడుతున్నాను?
ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ సెంచురీ, మొదటి శతాబ్దం గురించి మాట్లాడుతున్నాను. శిలువ మీద తన ప్రాణం పెట్టేటప్పుడు, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాలు లేపుతాను అని అంటే, వీళ్ళకి ఆ విషయం అసలు అర్థం కాలేదు అనే విషయం ఆయనకు తెలుసు. అందుకని ఆయన దాన్ని రీఇన్ఫోర్స్ చేసుకుంటా వచ్చాడు, రీఇన్ఫోర్స్ చేసుకుంటా వచ్చాడు అనమాట. మనుష్య కుమారుడు యెరూషలేంకి వెళ్ళాలి, అక్కడ శ్రమ పడాలి, మరణం అవ్వాలి, తిరిగి లేవాలి, కాన్స్టెంట్గా చెప్పుకుంటా వచ్చాడు. తన సన్నిహితులకి, తనతో పాటు కలిసి గడిపినటువంటి వాళ్ళకి అర్థమయ్యేలా చేసుకుంటా వచ్చాడు. జాగ్రఫీ అండ్ టైమ్, విదిన్ ద లిమిటెడ్ టైమ్, విదిన్ ది అలాటెడ్ ఏరియా. సమరయ ప్రాంతంలోనికి అడుగు పెట్టకూడదు అని అంటే కనుక సమరయ ప్రాంతంలోకి అడుగు పెట్టాడు. ఆడవాళ్ళతో మాట్లాడకూడదు అని అంటే ఆడవాళ్ళతోటే మాట్లాడాడు. ఎంత విడ్డూరమైనటువంటి వ్యక్తి అయినా, ఎంత భిన్నంగా బ్రతికిన వ్యక్తి. ఎవరేమనుకుంటారో అని మనుషుల వంక చూసి హడావుడి పడినటువంటి దాఖలాలు ఎక్కడా కనపడవు మనకి. మోహడానికి తావులేదు. అలాంటి ఆయన అనమాట. ఆయనకి మనుషుల ఆంతర్యాలు తెలుసు కాబట్టి తను ఎవరికి తనను తాను వశం చేసుకోలేదు. అబ్బా, ఎట్లాంటి మాటలు ఇవి! మొహమాటానికి కూడా లేదు. అరే తమ్ముడు, ఎందుకురా నువ్వు ఇట్లా అంటావు పేతురు అని అనలేదు. సాతానా, నా వెనక్కిపో అని అన్నాడు. మొహమాటం లేనటువంటి రాజు, మొహమాటం లేనటువంటి నాయకుడు. అయితే గొప్ప విషయం ఏంటి అని అంటే, భయపడాల్సిన విషయం ఏంటంటే, 400 సంవత్సరాల కాలం పాటు మౌనం దాల్చినటువంటి పరిస్థితిలో దేవుడు తమని పట్టించుకోవటం లేదు అనే స్థితిగతులు నెలకొన్నటువంటి కాలంలో కూడా, రోమియుల యొక్క పదఘటన కింద నలిగిపోతున్నాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు పంపించబోతున్నటువంటి మెస్సియా ఈయనే అనే విషయాన్ని గ్రహించటానికి వాళ్ళకి కుదరలేదు, కష్టమైపోయింది. ఏ వాక్కు కోసం కనిపెట్టారో ఆ వాక్కు వచ్చినప్పుడు ఆ వాక్కుని వాళ్ళు స్వీకరించలేకపోయారు, రికగ్నైజ్ చేయలేకపోయారు, అప్రిషియేట్ చేయలేకపోయారు, రిసీవ్ చేసుకోలేకపోయారు. వాళ్ళు గుర్తించలేదు, అభినందించలేదు, స్వీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభు కథ అన్నమాట ఇది. గొప్ప విషయం ఏంటంటే, దిస్ ఇస్ నాట్ మియర్ స్టోరీ, దిస్ ఇస్ హిస్టరీ. ప్రపంచ చరిత్రని రెండుగా చీల్చినటువంటి దేవుని జోక్యం అన్నమాట ఇది. మానవ చరిత్రని చీల్చినటువంటి దేవుని జోక్యం ఇది. యోహాను రాసిన సువార్తలో ఆ మొదటి అధ్యాయంలో ఆయన మాట అన్నమాట, వెలుగు వస్తూ ఉంటేనంట చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎట్లాంటి మాటలు ఇవన్నీ కూడా! మళ్ళీ నా ప్రాబ్లం, నేనే నా ప్రాబ్లం. ఆయన నువ్వే నా స్వకీయుడివి అని చెప్పి నా దగ్గరకు వస్తే నేను ఆయన అంగీకరించానా? అంగీకరించినటువంటి జీవితాన్ని జీవిస్తున్నానా? చూశారు. ఏం చేద్దాం అనుకున్నారు? అబ్బో, ఈయన విచ్చలవిడిగా భోజనం పెడుతున్నాడు, ఈయనకంటే మనకు కావలసిన వాడు లేడు, ఈయన తీసుకుని ఏం చేద్దాం అనుకున్నారు? వాళ్ళు రాజుని చేద్దాం అనుకున్నారు. మీ జ్ఞానం చాలటం లేదని అన్నాడు ఆయన. దూరంగా వెళ్ళిపోయాడు వాళ్ళని విడిచిపెట్టి. మరణ పునరుత్థానాల తర్వాత కూడా శిష్యులు చివరికి ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నారు? ఇశ్రాయేలుకి రాజ్యాన్ని నువ్వు ఎప్పుడు రెస్టోర్ చేస్తావన్నారు. ఎంత పొలిటికల్ ఆపరేషన్, ఎంత పొలిటికల్ మైండో చూడండి. క్రీస్తుని క్రీస్తుగా చూడలేకపోవటం ఇన్ ద కాంటెక్స్ట్. ఆ సందర్భంలో సహితం బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా బాగా తయారు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తుని క్రీస్తుగా చూడలేకపోవడం. ఈజ్ దట్ యువర్ ప్రాబ్లం టుడే? నువ్వు క్రీస్తుని క్రీస్తుగా చూడగలుగుతున్నావా? ఇన్ ఆల్ హిస్ మేజెస్టీ అండ్ ఇమెన్సిటీ. ఆయన ఔన్నత్యం, ఆయన ఘనత, ఆయన సంపూర్ణత, ఆయన ఆధిపత్యం, ఆయన పెత్తనం ఈయనే ఉందా లేదా?
ఉందా లేదా? ఎక్కడో ఎండిపోయినటువంటి ప్రాంతంలో కొంతకాలం ఉన్నటువంటి వాడు, ఇల్లు వాకిలి తెలియనటువంటి వాడు, ఎవరి ద్వారా ఎవరికి పుట్టాడో అర్థం కానటువంటి వాడు అని లోకం అంటా ఉంటే నువ్వు కూడా నీ మైండ్లో ఆ విధంగానే సంకుచితమైపోయి ఆయన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావా? వెయ్యి సంవత్సరాల పాటు లిఖించబడినటువంటి చరిత్ర యావత్తు, పాత నిబంధన యావత్తు ఈ ఒక్క వ్యక్తి వైపుకే పాయింట్ చేస్తుంటే ఆ వ్యక్తి వచ్చి వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, కళ్ళు తెరుస్తూ ఉంటే, కాళ్ళు ఇస్తూ ఉంటే గుర్తించలేకపోయినటువంటి స్థితి. మనం కూడా ఆయా రకాల విషయాలతోటి ఏమరుపాటుగా ఉండి మన ఎదురుగా ఉన్నటువంటి క్రీస్తుని గమనించలేని స్థితిలోకి జారిపోయామా? అర్థం చేసుకోవాల్సినటువంటి స్థితిలో అర్థం చేసుకోలేకపోతున్నామా? మన లిమిటెడ్ పరిజ్ఞానంతో ఆయన్ని మనం పరిమితులకి గురి చేస్తున్నామా? దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రైయింగ్ టు రైజ్ టుడే. స్టిల్ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాడు, మన దగ్గరికి విషయాలను తీసుకొస్తున్నాడు, మనం అర్థం చేసుకునేలా చేస్తున్నాడు. ఇదే నేను అని చెప్తున్నాడు, ఈయన్నే నువ్వు చూడు అని చెప్తున్నాడు. మనం చూస్తున్నామా? చూడడం లేదు. గాడ్స్ ఆర్కెస్ట్రేషన్, హీ ఈస్ దేర్ అండ్ హీ ఈస్ నాట్ సైలెంట్. చర్చ్ గురించి మాట్లాడతాను. ఏంటి చర్చ్? ఏంటి పర్పస్? ఏంటి చర్చ్ పర్పస్? ఏంటి? ప్రపంచం అంతటికీ కూడా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కనబరచమని చెప్పి, ఆ దేవుడు యేసుక్రీస్తే అని చెప్పడం కోసం సంఘం. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి, సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అంటే అర్థం ఏంటి? దేనికి శిష్యత్వం? ఈ యేసే క్రీస్తు, ఈయనే దేవుడు, ఆయనని గురించినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానానికి లోబడి నడవడం. ఏంటి పర్పస్ చెప్పేస్తాడనమాట. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో చాలా మంచిగా చెప్తాడు. మనం మర్చిపోవడానికి అవకాశం లేనటువంటి మాటలు అన్నమాట. 8వ అధ్యాయంలో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు. భూమి యావత్తు యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి సాక్ష్యం వినబడాలి. దట్స్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. పెంతెకొస్తు పండుగ దినాన ఇది జరిగింది. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సంధించాడు. అందరికీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ భాషల్లో వినబడుతుంటే అందరూ వీళ్ళు ఏమైనా తాగేశారా ఏంటి అని అంటే పేతురు లేచి నిలబడ్డాడు. గమనించాలి, పేతురు చదువుకున్నవాడా? కాదు. అపొస్తలుల కార్యాల్లో లూకా చాలా పరిశోధించి రాసినటువంటి మాట ఏంటంటే వాళ్ళు విద్య లేని పామరులు. అంటే పౌలు లాంటి వాళ్ళతో పోలిస్తే వీళ్ళు విద్య లేని పామరులు. అలాంటి పేతురు లేచి నిలబడి ఒక ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే చేశాడు 2వ అధ్యాయంలో. చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. చిట్ట చివరికి వాళ్ళు నోరు తెరిచి అయ్యలారా మేమేం చేయాలి అని అన్నారనమాట. వాళ్ళు తమ హృదయాల్లో నొచ్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి అర్థమైపోయింది, ఈ నిలబడి ఈయన చెప్పేటువంటి మాటలు మన చరిత్ర ఇది, మన బ్రతికిది, దీన్ని మనం స్వీకరించకపోతే మనకి నిష్కృతి లేదు. అర్థమైపోయింది వాళ్ళకి. సంఘం విస్తరించింది. ఎంత స్థాయిలో విస్తరించింది అని అంటే అదొక
పవర్ఫుల్ ఫోర్స్ లాగా తయారైపోయింది. ఎవరినైతే వదిలించుకుందాం అనుకుని సిలివేసి చంపేశాం అనుకున్నారో, అదిగో ఆ యేసుక్రీస్తు సజీవుడని చెప్పి ఆయన ద్వారానే ఇదిగో ఈ శిష్యుల సమూహం అనేటువంటిది పెరిగిపోతుందని చెప్పి అర్థమైపోయి అధికార బృందం యావత్తు అలర్ట్ అయిపోయింది. ఎంత అలర్ట్ అయింది అనంటే, హాయిగా యెరూషలేములో కూర్చొని చక్కగా అందరికీ అవసరాలు తీరిపోయే విధంగా పనిచేసుకుంటా ఉంటుంటే అకస్మాత్తుగా శ్రమ విస్తరించింది, హింస చెలరేగింది. మళ్ళీ గాడ్స్ ఆర్కెస్ట్రేషన్. యెరూషలేము, యోదయ సమరయ దేశాలు, భుదిగంతాల వరకు. అంటే మీరు యెరూషలేములో కూర్చుని కబుర్లు చెప్పుకుంటే, మీరు యెరూషలేములో కూర్చుని రొట్టెలు పంచుకుంటే, మీరు యెరూషలేములో కూర్చుని బల్లల దగ్గర పరిచర్య చేసుకుంటే సరిపోతుందా? అందుకని దేవుడు ఒక్కసారి చెదరగొట్టాడనమాట. చెదరగొట్టకపోతే సమరయ ప్రాంతంలోనికి సువార్త వెళ్ళేది కాదు. అంటే ప్రభు ఆల్రెడీ సమరయ స్త్రీతోటి మాట్లాడాడు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకున్నారు, విశ్వాసం ఉంచారు, బానే ఉంది. కానీ మరణ పునరుత్థానాల తర్వాత సజీవుడైనటువంటి యేసుని క్రీస్తుగా ప్రకటిస్తూ సువార్తని ప్రకటించడం అనేటువంటిది ఈ పర్సిక్యూషన్, హింస చెలరేగకపోతే లేదు. చాలా విచిత్రమైనటువంటి విషయం. మళ్ళీ గాడ్స్ ఆర్కెస్ట్రేషన్. ఈ హింసలో నుండి పుట్టుకొచ్చినోడు ఎవరు అని అంటే పౌలు. ఎంత విచిత్రం చూడండి అసలు. హింసలో నుండి పుట్టుకొచ్చాడనమాట. సరిగ్గా చెప్పాలంటే స్టెఫను రక్తంలో నుంచి బయటికి లేచి నిలబడ్డాడు అతను. చేతుల మీదంతా స్టెఫన్ రక్తమేగా. అలాంటి వాడు నువ్వు నా కోసం ఎన్ని కష్టాలు అనుభవించాల్సిందో చూపిస్తాను రా అనంటే నోరు మూసుకొని ఆయన వెనకబడి వెళ్ళిపోయాడు. దానికి మళ్ళీ ఇంకా ఎదురు సంవాదం లేదు అక్కడ. నో డిబేట్, నో డిస్కోర్స్. రా చూపిస్తానన్నాడు. ఏంటి చూపించేది? ఎక్కడెక్కడ ఏమేమి తన్నులు తినాలో చూపిస్తాను రా అన్నాడు. ఓకే లార్డ్ అని అన్నాడు, వెనకబడి వెళ్ళిపోయాడు. ఎన్కౌంటర్. దేవుడు ఆయా కాలాల్లో తన కోసం సాక్ష్యాన్ని లేవనెత్తుకోవటం. పీటర్ ఒక సీజన్, స్టీఫెన్ ఒక సీజన్, బర్నబాస్ ఒక సీజన్, పాల్ ఒక సీజన్, టైటస్ అండ్ టిమోథీ ఒక సీజన్. దేవుడు మంచి దేవుడు. ఏం చేస్తాడు ఆయన? మానవ చరిత్రలో జోక్యం చేసుకుని మనుషుల్ని వాడుకుంటాడు. ఎంత హాయిగా ఉందో అసలు ఇది. ఎంత హాయిగా లేదు మీకు లేదా? నాకు మాత్రం భలే హాయిగా ఉంది. ఎందుకని 21వ శతాబ్దంలో 2020లో దేవుడు భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జోక్యం చేసుకుని మనుషుల్ని వాడుకుంటున్నాడు. ఆ మనుషుల్లో నేను కూడా ఉన్నానా లేనా అంటే అర్థం ఏంటో తెలుసా? మనం దేవునితో చేతులు కలిపి మన చరిత్రని మనం రాస్తున్నాం అన్నమాట. అబ్బా, దేవుడు చరిత్రకారుడు. ఆ చరిత్రలో మనకు కూడా కొంచెం పార్ట్నర్షిప్ ఇచ్చాడు దేవుడు. am I that person? లాస్ట్ టైం నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ రైజ్ చేస్తున్నాను. am I that person? నేను ఆ వ్యక్తినేనా? నేను అలాంటి వ్యక్తినేనా? దేవునితో చేతులు కలిపి దేవుడు చరిత్ర రాస్తూ ఉంటే నేను కూడా ఆ చరిత్రలో పాలు పంచుకుంటున్నానా లేదా? పత్రికలు రాశారు. పేతురు రాశాడు, పౌలు రాశాడు, చివరికి అందరికంటే ఆఖరిలో రాసినటువంటి యోహాన్ రాశాడు, యాకోబు రాశాడు, యోధా రాశాడు. అందరూ రాశారు. పేరు తెలియనటువంటి రచయిత రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక అన్నీ ఉన్నాయి అన్నమాట. ఎపిజల్స్. నాకేమనిపిస్తుంది అనంటే, పౌలే అన్నాడుగా, మీరు పత్రికలని అన్నాడు. ఏం జరుగుతుంది అనంటే, సంఘ చరిత్రలో ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. మనం ఇదిగో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి భాగం గురించి మనం మాట్లాడతాం.
ఈ ప్రదేశంలో ఉన్న భాగం గురించి మాట్లాడతాం మనం. మనకి కలగబోయేటువంటి నిరీక్షణ. ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది ప్రవచనం అనుకోవాలా, ప్రత్యక్షత అనుకోవాలా? ఎందుకోసం ప్రవచనమా ప్రత్యక్షత అని అంటుంది. నేను ఎందుకంటున్నాను అని అంటే, విశ్వానికి వెలపల, సృష్టికి వెలపల ఏం జరగబోతుంది, కాలానికి వెలపల ఏం జరగబోతుంది, కర్టన్ రైజర్ అన్నమాట. అది ఒక టీజర్ అన్నమాట, మనకు ముందుగానే చూపించేశాడు రెవల్యూషన్లో. ప్రభువు రాబోతున్నాడంట. వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత సంఘంతో కలిసి ఆయన ఉండబోయే విధానం అబ్బా అప్పుడే చూపించేశాడు, చాలా చిత్రంగా. అందుకనే ఇది ప్రవచనమా లేక ప్రత్యక్షత? ఏమైనా కానీ దానికోసమే మన నిరీక్షణ. ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తాడు, ఆయనతో నేనుంటాను అనేటువంటి నిరీక్షణ అన్నమాట. శుభప్రదమైన నిరీక్షణ అన్నమాట రాశాడు పౌలు. శుభప్రదమైన నిరీక్షణ. ఎనిమిది అయింది. నేను షేరింగ్ ఆపాను కావాలని చెప్పి. ఈ మాట్లాడినటువంటి విషయాల్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. మాట్లాడండి సిస్టర్, మాట్లాడండి. బ్రదర్, నాకు 2 డౌట్స్ ఉన్నాయి. విత్ పర్మిషన్ అడుగుతాను. మాట్లాడండి. అయ్యో మాట్లాడండి ప్లీజ్. 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ తర్వాత కూడా మరి మరియా కానివ్వండి, జకర్యా కానివ్వండి, ఎలిజబెత్, సిమియోను, అన్నా అనే ప్రవక్తి, వీళ్ళంతా ఎలా దేవుని పట్ల ఇంత బలమైన విశ్వాసం కలిగి ఉండడానికి వారికి సహాయపడిన విషయం ఏంటి? అంటే ఇప్పుడు ఇంత గొప్ప బోధలో కూడా విశ్వాసం లేని వారిని మనం చూస్తున్నాం. కానీ ఇంత సైలెంట్, ఇప్పుడు మీకు హిస్టరీ చెప్పారు, ఇంత హిస్టరీ తర్వాత కూడా నాకు ఎప్పుడు వాళ్ళని చదివినప్పుడు ఆశ్చర్యం వస్తే వీళ్ళకి ఎట్లాంటి ఇంత విశ్వాసం ఎట్లా వచ్చింది, వీళ్ళకి సహాయపడిన విషయం. రెండవది వచ్చేసి, మీరు పేతురు మరి యూదుడు కదా, అపొస్తలుల కార్యాలు మనం చూస్తామా, పామరుడు అని. కానీ ప్రతి యూదుడు ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాల్సిందే అంటారు కదా, మరి పామరుడు అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే అక్షరాస్యుడు, అంటే అతను నిరక్షరాస్యుడిగా భావించవచ్చా? సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు మీరు. 2 నోట్ చేసుకున్నాను నేను. ఇక్కడ నరేందర్ గారు చాట్ లో ఒక క్వశ్చన్ పెట్టారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైలెన్స్ పీరియడ్ బిట్వీన్ జెనసిస్ అండ్ ఎక్సోడస్ అండ్ ద సైలెన్స్ పీరియడ్ బిట్వీన్ Malachi and New Testament? Can we say both are similar and only God wanted to orchestrate the things or anything to teach especially? Okay, very good. ఈ సైలెంట్ పీరియడ్ గురించి, ప్యారలల్స్ గురించి నేను ముందుకు వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. సో నరేంద్ర గారి ప్రశ్నని రిజర్వ్లో పెడుతున్నాను. సునీత గారు అడిగినటువంటి ప్రశ్నలు. రెండో ప్రశ్నకి ముందు ఆన్సర్ చెప్తాను, కొంచెం చిన్న విషయం కాబట్టి. నిజమే మీరు అన్నటువంటి విషయం. యూదుల్లో పామర్లు అంటే అర్థం ఏంటి అని అంటే, రాయడం, చదవడం, లెక్కలేయడం వచ్చిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో పామర్లు. అంటే అర్థం ఏంటి అని అంటే, శ్రద్ధగా కూర్చుని ధర్మశాస్త్రాన్ని పట్టినటువంటి వాళ్ళు కాదనమాట. వాళ్ళ దృష్టిలో చదువుకున్న వాళ్ళు అంటే ఎవరు అని అంటే శాస్త్రులు అన్నమాట, పరిసయ్యులు అన్నమాట. వాక్యాన్ని గమలీయేలు లాంటి ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర కూర్చుని చదువుకున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ దృష్టిలో. అంటే మిగిలినటువంటి యూదులందరికీ కూడా, సామాన్య జనులందరికీ కూడా చదవడం వచ్చు, రాయడం వచ్చు, లెక్కలేసుకోవటం వచ్చు. 3 hours అని అంటాం. ఇవి ఖచ్చితంగా నేర్పిస్తారు. ఎందుకు అనంటే,
లేఖనాన్ని చదువుకోవడం వాళ్ళకి రావాలి కాబట్టి లేఖనం చదువుకోవడం కోసం అనేటువంటిది ఆ ఉద్దేశంతో వాళ్ళని ఖచ్చితంగా ట్రైన్ చేస్తారు దానిలో. అయితే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు పెద్దల దగ్గర కూర్చుని లేఖనాన్ని శ్రద్ధగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళు పండితులు కాదు. సో వాళ్ళ దృష్టిలో అన్ఎడ్యుకేటెడ్ అంటే ఏంటి అని అంటే ఈ మాత్రం తెలిసినటువంటి వాళ్ళు, వాక్యాన్ని శాస్త్రుల్లాగా పరిచయుల్లాగా అర్థాలు చెప్పగలిగినటువంటి వాళ్ళు కాదు అని అన్నమాట. ఇది రెండవ ప్రశ్నకి. మొదటి ప్రశ్నకి, హౌ ఆర్ దే ఫెయిత్ఫుల్ ఈవెన్ ఇన్ సచ్ పీరియడ్స్? వాక్యం చెప్తున్నటువంటి విషయమేగా. ఆయన తన కోసం సాక్ష్యం ఉండని కాలం ఉంచుకోని కాలం లేదు. అందుకే జకర్యా దగ్గరకు వచ్చినప్పుడు, మందిరంలో యాజక ధర్మం చేస్తూ ఉండగా జకర్యా దగ్గరకు వచ్చినప్పుడు జకర్యా రికగ్నైజ్ చేశాడు, కానీ ఆ రికగ్నైజ్ చేసింది ఒరిజినల్ ఆర్ నాట్ అనేటువంటిది తనకు అర్థం కాలేదు. కానీ అక్కడ ఆయన అయితే చదువుకున్నవాడు, ఆయన పండితుడు, యాజక ధర్మంలో ఉన్నటువంటి వాడు. కానీ యువతలకు రండి, యువతలకు వస్తే కనుక వీళ్ళిద్దరి సంగతి ఏంటి? యోసేపు కానీ మరియ కానీ. యోసేపు అచ్చమైనటువంటి వడ్రంగి పని చేసుకునేటువంటి ఆయన నీతిమంతుడని పేరు. ఎందుకు నీతిమంతుడని పేరు అని అంటే ఆయనకి తెలిసినటువంటి ధర్మశాస్త్రాన్ని చాలా శ్రద్ధతోటి పాటించినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన మీద ఏ విధమైనటువంటి రిమార్క్ లేదు. స్వప్నమందు దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమైతే రికగ్నైజ్ చేశాడు. గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం అని అంటే, ఈ శుభవచనం ఏంటి అని చెప్పి ఆమె కంగారు పడింది. కానీ రికగ్నైజ్ చేసింది. నాకు ఆశ్చర్యం అనిపించేటువంటిది అనమాట ఇది. హౌ డిడ్ దే రికగ్నైజ్? ఎలా కుదిరింది అసలు అది? ఏమో మరి నాకు తెలియదు. సిమియోను కానీ అన్న అనేటువంటి ప్రవక్త్రి కానీ ఉన్నారు అని అంటే గనక ఎలా ఉండగలిగారు వాళ్ళు? అయితే మనం ఇంకొక వ్యక్తిని కూడా అర్థం చేసుకోవాలి. గమలీయేలుని మనం అర్థం చేసుకోవాలి. గమలీయేలు సన్హెద్రిన్ సభ కూర్చొని చర్చించేటప్పుడు చరిత్ర లోపలికి వెళ్ళి చరిత్రలో నుండి, సామాజిక పరిస్థితుల్లో నుండి కొన్ని ఆలోచనల్ని తీసుకుని వచ్చి సన్హెద్రిన్ని వార్న్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే అప్పటికే వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని అప్లై చేసుకోవడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు, లేకపోవటం అంటూ లేదు. అంటే భక్తి శ్రద్ధలతో మీరు అన్నా గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏమంటది? ఆమె ప్రవక్త్రి 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 38వ వచనంలో, ఇది లోకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంటే ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది మాత్రం పోలేదు ప్రజల్లో. ఇంకా విచిత్రమైనటువంటి విషయం, ఈవెన్ టుడే వాళ్ళు ఇంకా ఎక్స్పెక్టేషన్ తోటి విమోచన కోసం కనిపెడతానే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అందుకేగా యేసే క్రీస్తుని అంగీకరించలేకపోవటం. కానీ ప్రభు ఏం చేశాడు అని అంటే, ఈ విధంగా నిష్ఠతో శ్రద్ధతో కనిపెడుతున్నటువంటి వాళ్ళకి తనను తాను కనబరుచుకున్నాడు. అయితే మీరు అడిగినట్లుగానే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, మరియ ఏ విధంగా ఆయన ప్రభువు పంపగా వచ్చినటువంటి మెసెంజర్ అని చెప్పి గుర్తించగలిగింది, ఏమో మరి నాకు తెలియదు. ఇంకా చెప్పాలి అని అంటే, యోసేపు తోటి 4 సార్లు మాట్లాడాడు ప్రభు. 4 సార్లు ప్రభువే మాట్లాడుతున్నాడని చెప్పి యోసేపు ఏ విధంగా నిర్ధారణ చేసుకోగలిగాడు, ఏమో మరి.
నాకు తెలియదు. అంత లాంగ్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ తర్వాత వాళ్ళు స్టిల్ దేవుని వాక్ని రికగ్నైజ్ చేయగలిగారు. మిగిలినటువంటి వాళ్ళంటే వాక్యం, లేఖనం వాళ్ళ ఎదురుగా ఉంది, లేఖనం యొక్క నెరవేర్పు కోసం కనిపెడుతున్నారు, లేఖనాన్ని చదువుకుంటున్నారు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకేగా అక్కడ కొంతమంది పండితులు ఉన్నారు. ఈ ముగ్గురు జ్ఞానులు రాగానే హేరోదు వాళ్ళ కోసం కబురు పెట్టాడు. కబురు పెడితే వాళ్ళు ఏం చేశారు? చాలా సింపుల్, ఓల్డ్ టెస్టిమెంట్ ని ఓపెన్ చేశారు. మీకా గ్రంథంలో ఫలాని మాటలు రాయబడి ఉన్నాయి కాబట్టి బెత్లెహేములో ఇది సంభవించబోతుందని చెప్పి చెప్పేశారు. వాళ్ళు అంత పిన్ పాయింటెడ్ గా ప్రవచనాన్ని వాళ్ళు అర్థం చేసుకుని అప్లై చేయగలిగారు, చేశారు. మరి అయితే దానికి వాళ్ళు లోబడ్డారా? లేదు. మళ్ళీ సిస్టర్ మీరు ఇంకా మరేమన్నా అడగాలి అనుకుంటే కనుక అడగొచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. అంటే ఒకవేళ దేవుడు ఆయన సంకల్పంలో వీళ్ళని ప్రత్యేకంగా అటువంటి బలమైన విశ్వాసం ఇచ్చి ఉండొచ్చేమో. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. నేను ఈ విషయాలు మనం గాస్పెల్స్ చదివేటప్పుడు, హార్మనీ ఆఫ్ గాస్పెల్స్ స్టడీ చేసేటప్పుడు మనం మాట్లాడదామండి అవన్నీ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నరేంద్ర గారి ప్రశ్న మాత్రం లేటర్ స్లైడ్స్ లో నేను ప్యారలల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ పీరియడ్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. బ్రదర్ విత్ పర్మిషన్ నాకు ఒక క్వశ్చన్ ఇంకొకటి ఉంది, ఎప్పటి నుంచో. అడగండి ప్లీజ్. అవకాశం దొరికినప్పుడు మీరు దయచేసి వివరించాలని కోరుకుంటాను. అంటే ఇప్పుడు ఎటు చూసినా ఇప్పుడు మనం టోటల్ మనము బైబిల్లోని పుస్తకాలన్నిటిని స్టడీ మీరు ఇస్తున్నారు కాబట్టి మాకు ఇప్పుడు హైపర్ గ్రేస్ అని చాలా వింటూ ఉన్నాం. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ధర్మశాస్త్రం రాకముందు కృప గురించి, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కృప గురించి, కొత్త నిబంధన ద్వారా మనకు వచ్చినటువంటి గ్రేస్ కృప గురించి ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని ఆశపడదు. మీకు వీలుంటే ఎప్పుడైనా మాకు గాస్పెల్ స్టడీ చేసేటప్పుడు ఇవి మాట్లాడదామండి. లేకుంటే కనుక థీమ్స్ ఆఫ్ ద బైబిల్ మాట్లాడేటప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఇవి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. తర్వాత సత్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఓటీ స్క్రిప్చర్స్ ఆర్ రెడీ, దే ఆర్ హియరింగ్ అండ్ ఫాలోయింగ్, రెమినెంట్ ఫర్ గాడ్. తన కోసం ఆయన మిగిల్చుకున్నటువంటి శేషం అన్నమాట, సాక్ష్య శేషం. ఇంకేమైనానండి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. శంకర్ గారు మాట్లాడండి. ఇది మక్కబీస్ డైనస్టీ గురించి మీరు చెప్పారు కదా బ్రదర్. అది యాక్చువల్గా మనకు ఇది క్యాథలిక్ బైబిల్లో మక్కబీలకు రాసినటువంటి పత్రికలు 2 ఉంటాయి. అక్కడ నుంచే మీరు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా. ఇట్ ఈస్ లైక్ నాన్ కెననైజ్డ్ బుక్ అని. అవునవును, అందుకని దాన్ని మనం ఎక్స్ట్రా కెనానికల్ రైటింగ్స్ అని చెప్పని అంటాం. వాటిని కానన్ కి ఉన్నటువంటి పుస్తకాలు, అవి చరిత్రకి మాత్రమే ప్రయోజనకరమైనవి. వాళ్ళకి ఆ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు, ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు లేదా పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు ఎవరు కూడా నేను ఫలానా నేను రాస్తున్నాను అనేటువంటిది తమని తాము దాంతో ఐడెంటిఫై చేసుకోవాలి. తామే ఆథర్స్ గా చెప్పుకోలేదన్నమాట. దానివల్ల ఏంటి అని అంటే, వేరే వాళ్ళు ఫలాని వాళ్ళు రాశారనో ఫలాని వాళ్ళు రాశారని చెప్పో వాళ్ళు షిఫ్ట్ చేయడానికి ట్రై చేశారు. కాబట్టి హీబ్రూ క్యానన్ వీటిని ఒప్పుకోలేదు, బయట ఉంచేసింది. ఆర్థడాక్స్ చర్చ్ కానీ లేకుంటే క్యాథలిక్ చర్చ్ కానీ వాటిని వాళ్ళ అంటే బైబిల్లో పెట్టుకున్నారు కానీ డ్యూట్రో కెనానికల్ అనేటువంటి మాటను వాడతారనమాట. డ్యూట్రో కెనానికల్ అంటే ఏంటంటే 2వ క్యానన్ అనేటువంటి మాట అన్నమాట. అయితే బైబిల్ పండితులు ఏమంటారనంటే, మీకు ఇన్ఫర్మేషన్ అవసరమైతే కనుక వాటిని చదవండి, కానీ స్పిరిచువల్ లైఫ్ సస్టెనెన్స్ కోసం అని బైబిల్ లాగా మీరు దాన్ని వాడడానికి వీల్లేదు. ఓకే. సో ఇప్పుడు ఇది ఏ ట్రైబ్ గురించి, ట్రైబ్ కిందకి రావచ్చు బ్రదర్? అంటే ఇప్పుడు మీరు మత్తియాస్ అన్నారు కదా, మత్తతియాస్. ఓకే. సో ఆయన ఏ ట్రైబ్ కింద రావచ్చు? అంటే ఆయన ఆల్రెడీ మత్తతియాస్ యాజకుడే కాబట్టి, యాజకులందరూ కూడా అహరోను వంశంలో నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి హష్మోన్ కుటుంబానికి చెందిన వాళ్ళు.
ఓకే. ఈజ్ లెవైట్ అంటారు మీరు. లీవైట్సే వాళ్ళు. ఓకే. ఓకే. ఫైన్. ఫైన్ బ్రదర్. అందుకోసమే వీళ్ళు యాజకత్వాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ప్రధాన యాజకత్వాన్ని తీసుకోవడం కోసం అహరోను కుటుంబంలో నుంచి మాత్రమే రావాలి కాబట్టి, అహరోను కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళని మిగిలినటువంటి వాళ్ళు ఒప్పుకోలేదు. నేను యాక్చువల్గా కొన్ని గ్రూప్స్ గురించి మాట్లాడాలి. ఇవాళ మనకి టైం చాలటం లేదు కాబట్టి మాట్లాడను. మాట్లాడాల్సినటువంటి గ్రూప్స్ ఏమేంటి అనంటే సద్దూకైల గురించి, పరిసయ్యుల గురించి మాట్లాడాలి, తర్వాత ఎసిమ్స్ గురించి మాట్లాడాలి, తర్వాత సుంకర్ల గురించి మాట్లాడాలి, తర్వాత జెలోతెల గురించి మాట్లాడాలి, శాస్త్రుల గురించి మాట్లాడాలి. ఇవన్నీ ఏంటి అనంటే ఈ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో డెవలప్ అయినటువంటి సోషల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా. అవి మనకి న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేటప్పటికి వీటి యొక్క ప్రభావం కానీ వీటి ప్రస్తావన కానీ సందర్భంలో మనకి చాలా స్పష్టంగా అవసరం అవుతుంది. అందుకోసం వీటిని మాట్లాడతాను. ఒకవేళ నెక్స్ట్ క్లాస్ కుదిరితే మాట్లాడతాను, లేదా డైరెక్ట్గా న్యూ టెస్టిమెంట్ స్టడీ చేయడం మొదలుపెట్టిన తర్వాత మాట్లాడతాను. కానీ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్కి చెందినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇంకో క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? అంటే జనరల్ క్వశ్చన్ మనకు రైజ్ అవుతూ ఉంటది. ప్రధాన యాజకుడు అనే వారు ఖచ్చితంగా హలో మీరు చెప్పండి. వింటున్నాను. మీరు చెప్పేవని నేను రాసుకుంటున్నాను. మీరు రైజ్ చేసిన క్వశ్చన్స్ అన్ని. ప్రధాన యాజకుడు అహరోను వంశం నుంచి రావాలి, కానీ మన యేసు ప్రభు వారు ఆయన ప్రధాన యాజకుడిగా పిలువబడినారు కాబట్టి ఆయన మన యూదా వంశం నుంచి, అంటే యూదా గోత్రం నుంచి వచ్చారు. కానీ మనకు లూకా సువార్తలో 3వ అధ్యాయంలో అక్కడ జెనియాలజీ కొద్దిగా వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమన్నా మనం రిలేట్ చేయొచ్చు అంటారా? మంచి క్వశ్చన్ ఇస్తారు మీరు మొత్తానికి. అయితే మీరు మరి ముందుకు వెళ్ళిపోయి ప్రశ్నలు వేస్తున్నారు. ఓకే. అందుకే మీరు బాగా ముందుకు దాటికెళ్ళిపోయి ప్రశ్నలు వేస్తున్నారు. ఓకే. మనం గాస్పెల్ స్టడీ చేసేప్పుడు మాట్లాడదాం. నోట్ చేసుకున్నాను నేను కావాలని చెప్పి. ఇది ఎప్పటి నుంచో చాలా మంది వేస్తున్న ప్రశ్న అన్నమాట. నేను కూడా స్టడీ చేయడం జరిగింది. సో సందర్భం అయినా కాకపోయినా ఒకసారి క్లారిఫై చేసుకుందాం అన్నట్టుగా. మీరు తర్వాత డిస్కస్ చేసాము. ఓకే, నేను చేస్తానండి. నేను నోట్ చేసుకున్నాను. 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఇప్పటికి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొక క్వశ్చన్ ఉంది బ్రదర్. ఇఫ్ నో వన్ ఈస్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్ ఐ కెన్ ఆస్క్. అడగండి. ఏం పర్లేదు, అడగండి. ఎందుకంటే సమయం నేనే తీసుకుంటే బాగుండదని. ఓకే. సో ఇప్పుడు మనకు డిఫరెంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి కదా బ్రదర్. అంటే స్టార్టింగ్ నుంచి మన ఇజ్రాయలైట్స్ కి అపోజిషన్ గా ఉన్నటువంటి సివిలైజేషన్స్, అంటే ఈజిప్షియన్ కావచ్చు, అసిరియన్స్ కావచ్చు, బాబిలోనియన్ కావచ్చు. సో ఈ హిస్టరీలో అంటే మనం చూస్తే దాదాపుగా 7 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలినట్టుగా మనకు చరిత్రకారులు చెప్తారు కదండి. సో దీని గురించి ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? అంటే మీరు చెప్పిన వాటిలో ఆల్మోస్ట్ గ్రీక్స్, రోమన్స్, ఇంకా బాబిలోనియన్ దీని చెప్పారు. అంతకు ముందు అంటే దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందంటారా? బైబిల్ చదివానండి. హిస్టరీ నేను అసలు టచ్ చేయొద్దని అనుకున్నాను, కానీ హిస్టారికల్ కాంటెక్స్ట్ లేకుండా వాక్యాల్లోకి వెళ్ళటానికి అవ్వదు కాబట్టి టైం లైన్ తీసుకోవాల్సి వచ్చింది నాకు. ఓకే. సో టైం లైన్, నేను ఓల్డ్ టెస్టిమెంట్ టైం లైన్ మాట్లాడినప్పుడు కూడా కొన్ని సివిలైజేషన్స్ ఊరికి నేను బ్రీఫ్గా టచ్ చేశాను. మేబీ మనం డీటెయిల్డ్గా 4 పార్ట్స్ మాట్లాడేటప్పుడు, బుక్స్ లోపలికి వెళ్ళేటప్పుడు, బ్యాక్గ్రౌండ్ చదివేటప్పుడు మళ్ళీ సివిలైజేషన్స్ ఖచ్చితంగా టచ్ చేస్తాను నేను. అయితే ఎంతవరకు నేను మాట్లాడగలుగుతాను అనేటువంటిది నాకు తెలియదు. నాకున్నటువంటి లిమిటెడ్ పీరియడ్లో ఈ 2022 క్లాసెస్లో నేను ఎంతవరకు చెప్పడానికి అవకాశం ఉంటుంది, టైం నేను మీకు నష్టం జరగకుండా చేయటం కోసమని తెగ ప్రయత్నిస్తున్నాను. ఏమాత్రం కుదిరినా సరే నేను ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటానండి. మీరు సివిలైజేషన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఆల్రెడీ మాట్లాడాను. నిజంగానే మీరు అన్నట్లుగా నేను సివిలైజేషన్స్ గురించి కొన్ని స్వీపింగ్ స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నాను. మీరు లాస్ట్ క్లాస్లో ఉన్నారా? ఉన్నాను బ్రదర్.
ఓకే సరే అయితే ఓకే. నేను మళ్ళీ బుక్స్ స్టడీ చేసేటప్పుడు సివిలైజేషన్స్ ని మళ్ళీ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వరకుమార్ గారు ఏం చేయమంటారు నన్ను? 8:27. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మనకి 2-3 మినిట్స్ ఉంది. ఒకవేళ ఇంకా ఎవరైనా ఏమైనా అడుగుతారేమో, ఒక 1 or 2 మినిట్స్ ఆగుదాము. ఒకవేళ వాళ్ళు ఎవరు కనుక ఏం అడగకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ టైం అయినా అడగొచ్చు వాళ్ళు. మనం 1 or 2 మినిట్స్ ఇంకొకసారి వెయిట్ చేసి ఒకవేళ ఏమన్నా అడుగుతారేమో చూద్దాం. ఆ తర్వాత మనం చూద్దాం. ఎవరు మాట్లాడడం లేదు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను మీకు. ఈ ప్రశ్నలు వేస్తున్నట్లుగానే మీరు నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా కోరిక. నేను స్పీడ్గా వెళ్తున్నానా, స్లోగా వెళ్తున్నానా, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇష్యూస్ టచ్ చేస్తున్నానా, టచ్ చేయటం లేదా, లేకుంటే అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుందా? మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే నేను కమింగ్ సెషన్స్ని టైలర్ చేయడానికి బాగుంటుంది. ఒకవేళ నాకు చెప్పడానికి మీరు మొహాన పడినట్లయితే మళ్ళీ వరకుమార్ గారు, ఆశీర్వాదం గారు, నాగయ్య గారు, వంగూరి గారు, తర్వాత కిషోర్ గారు, ఇట్లాంటి వాళ్ళందరిలో ఎవరికైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. దే విల్ లెట్ మీ నో. ఐల్ బి రియలీ హ్యాపీ. మనము ప్లాన్ చేసిన దాని ప్రకారంగానే దేవుడు నడిపిస్తున్నాడండి, నాకు అర్థమవుతుంది. మీరు ఏదైతే హ్యాండిల్ చేస్తున్నారో ఖచ్చితంగా మనము ఒక కరికులం ఎక్స్పోజిటరీ ప్రజెంటేషన్ కి ఏదైతే అవసరమో అని అనుకున్నామో దేవుడు చాలా అద్భుతంగా గైడ్ చేస్తున్నాడు. ఆ విషయంలో నా అభిప్రాయం ఏంటిదంటే, దేవుడు మిమ్మల్ని స్పష్టంగా గైడ్ చేస్తున్నాడు. దాని గురించి ఎటువంటి సలహా కానీ లేకుంటే ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. సిస్టర్ సునీత ఏదో మాట్లాడబోయారు, చెప్పండి. లేదు బ్రదర్, మీరు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నారు బ్రదర్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నేను ఇంతే కాదు, నేను చాలా మందికి షేర్ చేస్తున్నాను మీ దగ్గర నేర్చుకున్న విషయాలు. చాలా మంది ఫ్రెండ్స్ కి, నా సిస్టర్స్ కి, వాళ్ళకి అందరికి షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ ప్రైజ్ గాడ్ అబౌట్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.